దేవుడు నా మనవిని ఆలకించడం లేదు. అందరి ప్రార్థనలకి జవాబిస్తున్నాడు, కానీ నా ప్రేయర్స్కి మాత్రం రిప్లై ఇవ్వడం లేదు అని మీకు అనిపిస్తుందా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్మాల్ స్టోరీని మీరందరూ తప్పకుండా వినాల్సిందే. ముందుగా క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ దేవుడి కృపతో నేను మీ సిస్టర్ అంజలి. ఒక అడవిలో ఒక ఫీమేల్ ఎలిఫెంట్, ఒక ఫీమేల్ డాగ్ ఉండేది. అయితే ఈ రెండు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాయి. 3 నెలల తర్వాత ఫీమేల్ డాగ్ 6 చిన్న చిన్న కుక్క పిల్లలకు జన్మనివ్వడం జరిగింది. మళ్ళీ 3 నెలల తర్వాత అది మళ్ళీ ప్రెగ్నెంట్ అయి 6 పిల్లలకు జన్మనిచ్చింది. ఇది ఇలా జరుగుతూ ఉంటే అది 18 నెలల్లో 18 మంది పిల్లలకు జన్మనిచ్చింది. కానీ ఫీమేల్ ఎలిఫెంట్ మాత్రం ఒక్క బిడ్డ కూడా జన్మనివ్వలేదు. అందువల్ల ఫీమేల్ డాగ్ ఏనుగుని సరదాగా ఏడిపించడానికి, ఆర్ యూ షూర్ నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్నావా? అసలు నీకు అనిపిస్తుందా ఒక బిడ్డకైనా డెలివరీ ఇస్తానని? నన్ను చూడు, మనమిద్దరము ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాము. గడిచిన ఇన్ని రోజుల్లో నేను 18 మంది పిల్లలకు జన్మనిచ్చాను, కానీ నువ్వు ఒక్కదానికి కూడా ఇవ్వలేకపోయావు. అందుకు ఏనుగు నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చింది, నేను దేనికైతే జన్మనివ్వబోతున్నానో అది చిన్న కుక్క పిల్లేం కాదు. అది ఎప్పుడైతే ఈ భూమి మీదకి వస్తుందో ఈ భూమి దాని అడుగుకు స్పందిస్తుంది. అది నడుస్తూ ఉన్నప్పుడు ప్రజలు తమ కళ్ళల్లో ఆశ్చర్యాన్ని నింపుకొని మరీ చూస్తారు. వాళ్ళు చూడడమే కాకుండా పక్కనున్న వాళ్ళకు కూడా చూపిస్తారు. అది బలమైనది, మహోన్నతమైనది, గొప్పది కూడా అని చెప్పింది. నేను చేసే ప్రార్థనలకి దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అని మీకు అనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన మీ పట్ల చేయబోయేది, మీకు ఇవ్వబోయేది అది మహోన్నతమైనది, అద్భుతమైనది, మీ ఊహకు కూడా అందనిది అని అర్థం. ఏదైనా ఒక చిన్న ఇల్లు కట్టాలి అంటే కొన్ని నెలల సమయం పడుతుంది. అదే ఒక పెద్ద భవనం కట్టాలి అంటే కొన్ని సంవత్సరాల సమయం కావాలి. దేవుడు మీకు సమాధానం ఇవ్వడానికి సమయం తీసుకుంటున్నాడు అంటే ఏదో మహత్తరమైనది, అద్భుతమైనది ఆయన మీ పట్ల చేయబోతున్నాడని అర్థం. అందుకే హృదయపూర్వకంగా ఆయన ఇచ్చేదాని కొరకు ఎదురు చూడండి. అలాగే దేవుని కృపతో ఏదో ఒకటి చేసి చూపించండి. ఎలా అంటే ఈ ప్రపంచం మీరు చేసినట్లు చేయాలి అనిపించేలా. సదాకాలము ఆయన కృప మీతో ఉండునుగాక. ఆమేన్.